చాటిరి యేసుని జన్మదినం ఈనాడు క్రీస్తేసు ఆగమనము పరలోక దూతాళి పరవశము ఈనాడు క్రీస్తేసు ఆగమనము పాపికి విడుదల కలిగినది మనసున గానము సాగినది పాపికి విడుదల కలిగినది మనసున గానము సాగినది యేసయ్యే నా కొరకు యేసయ్యే నా కొరకు పరలోకమున కీర్చుటకు ఈనాడు క్రీస్తేసు ఆగమనము పరలోక దూతాళి పరవశము ఈనాడు క్రీస్తేసు ఆగమనము ముస్తాబైనది లోకము వేచియున్నది యేసునికై ముస్తాబైనది లోకము వేచియున్నది యేసునికై మరియమ్మ వడిలో మానవుడై దరకరుదెంచెను పసిబాలుడు ఈనాడు క్రీస్తేసు ఆగమనము పరలోక దూతాళి పరవశము ఈనాడు క్రీస్తేసు గ్లోరీ అనే సాంగ్ Angels we have heard on high, sweetly singing o'er the plains and the mountains in reply, echoing their joyous strains. Glory,
పాడమా ఇంకా ఏం పాటమ్మా? రాజా ఇంకా రాజా సున్నుల్లో మీరు బాగా రాజా నువ్వు ఒకటి మేము ఒకటి గుర్తుపెట్టుకోండి. మాట్లాడతాను తర్వాత మీరు సాంగ్ షీట్లోంచి పాట నెంబర్ 5 పాడుకుందాం. ఇది హిందీ క్రిస్మస్ పాట. మాతో పాటు మీరు కూడా కలిసి పాడాలని మనం చేస్తున్నాం. राजा उनका राजा पैदा हुआ, इम्मानुएल आज पैदा हुआ। राजाओं का राजा पैदा हुआ, इम्मानुएल आज पैदा हुआ। मसीहा 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 सबका मसीहा आज पैदा हुआ, अरे पैदा हुआ, आज पैदा हुआ, अरे पैदा हुआ। मुक्तियों को हराने वाला पैदा हुआ, मुक्ति हमें दिलाने पैदा हुआ। मृत्यु को हराने वाला पैदा हुआ, मुक्ति हमें दिलाने पैदा हुआ। मसीहा 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 सबका मसीहा आज पैदा हुआ, अरे पैदा हुआ, आज पैदा हुआ, अरे पैदा हुआ। उत्तर करते आज पैदा हुआ, जीवन अनंत देने पैदा हुआ। उद्धार करता आज पैदा हुआ, जीवन अनंत देने पैदा हुआ। मसीहा 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 सबका मसीहा आज पैदा हुआ, अरे पैदा हुआ, आज पैदा हुआ, अरे पैदा हुआ। पैदा हुआ पैदा हुआ, यीशु मसीह आज पैदा हुआ। पैदा हुआ पैदा हुआ, यीशु मसीह आज पैदा हुआ। पैदा हुआ पैदा हुआ, इम्मानुएल आज पैदा हुआ। पैदा हुआ पैदा हुआ, इम्मानुएल आज पैदा हुआ। पैदा हुआ पैदा हुआ, यीशु मसीह आज पैदा हुआ। पैदा हुआ पैदा हुआ, इम्मानुएल आज पैदा हुआ। मसीहा मसीहा मसीहा। ఇప్పుడు వరకు మనము గొప్ప పాటలు, శ్రేష్టమైన పాటలు మనం విన్నాం. ఈ యొక్క యూత్ క్రిస్మస్ సెలబ్రేషన్లో మనందరం చేరి ఉన్నాం కనుక మొదట క్లుప్తంగా కొన్ని నిమిషాలు యూత్ని ఉద్దేశించి, క్రిస్మస్ని ఉద్దేశించి రాజేష్ అన్న మనతోటి కొన్ని నిమిషాలు వాక్యాన్ని పంచుకుంటారు. మనం శ్రద్ధగా ఆలోచిద్దాం. నడుస్తూనే చాలా పట్టణాలు తిరిగాడు, నడుస్తూనే నేల మీద కూడా నడుస్తూనే వెళ్ళాడు. కాబట్టి చాలా ప్రాంతాలు ఆయన బలమైన సేవ చేశాడు. ఎలా చేయగలిగాడు అంటే ఆయన యవ్వనుడు కాబట్టి, యవ్వన దశలో దేవుని సేవ చేస్తున్నాడు కాబట్టి అంత బలంగా ఆయన సేవ చేయగలిగాడు. కానీ ఈ యవ్వన జీవితంలో మనం ఏం చేస్తూ ఉన్నాం యవ్వన జీవితంలో మనం ఏం చేస్తున్నాం అంటే, మనం ఎంతకాడికి మన ఆశ ఏంటంటే బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం చేయాలి, మంచిగా సెటిల్ అవ్వాలి. ఇది మన ఆశ, మన ఆసక్తి ఇదే. కానీ యేసుప్రభు వారు లోకానికి వచ్చిన దగ్గర నుంచి ఆయన ఆసక్తి ఎలా ఉంది అంటే, బాలుడైన దశలో కూడా ఆయన దేవుని పని మీద ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు వెతుకుతూ ఉంటారు తప్పిపోయాడేమో అని. కానీ ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నేను నా తండ్రి పని మీద ఉన్నాను, మీకు తెలియదా అని అంటాడు. దాని ఉద్దేశం ఏంటంటే, ఆయన ఎవరి దశలో చేయాల్సిన పని గురించి చిన్ననాటి నుంచి ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు.
కాబట్టి ఆ ప్రణాళిక ఉంది కాబట్టి చిన్న దశలో నుంచి ఆయన జ్ఞానమందును, వయస్సునందు, దేవుని దయందు, మనుషుల దయందును వర్ధిల్లుతూ వచ్చాడు. కాబట్టి మనం కూడా ఎలా ఉండాలి అంటే, మనం ఏదైతే మనం అనుకుంటున్నామో, మన గోల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం ఎలా చేరాలి, ఆ గోల్స్ మనం ఎలా సాధించాలి మనం ఆశపడతామో, అలాగే మన ఎవరి జీవితం కూడా దేవునిలో బలంగా కొనసాగాలని మనం ఆశపడాలి. ఆ విధంగా మన ప్రణాళిక రచించుకోవాలి. కాబట్టి మనం యవనులు చేసినంత పని, యవనులు చేసినంత కష్టము ఎవరు చేయరు కదా. కాబట్టి మన యవన జీవితం, మన యవన బలం ఎలా ఉండాలి అంటే దేవుని సేవలో కొనసాగేదై ఉండాలి. మనం ఈ లోకంలో స్నేహితులు చూడాలనో, లేకపోతే ఈ లోకంలో తిరగాలనో, ఈ లోకంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనో, లేకపోతే ఈ లోకంలో ఫ్రెండ్షిప్ చేయాలనో మనం ఆశపడకూడదు. అలాగే ఆశపడిన ఒక యవనస్తురాలు ఏమైందంటే, ఇదివరకు నేను ఆల్రెడీ చెప్పుంటాను కాబట్టి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. ఈ యవన జీవితంలో యవన దశలో ఉండాల్సిన ఒక స్త్రీ, ఒక బాలిక, ఒక యవనస్తురాలు ఎలా తను శోధన కొని తెచ్చుకుందో చూద్దాము. తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలని, తన స్నేహితులతో చూడాలని, స్నేహితులు కలవాలని చెప్పని తను వెళ్తున్నట్టుగా చూస్తాం. కానీ ఆ వెళ్ళే దశలో ఏం చేసింది అంటే, తను ఏం చేస్తుందంటే స్నేహితుల కోసం ఆ పట్టణంలో బయటికి వెళ్ళినట్టుగా చూస్తూ ఉన్నాం. మనం ఈ లోకం మంది కాదు. మనం ఎలా వచ్చాం ఈ లోకానికి? గెస్టుల వల్లే వచ్చాం. మనం పరదేశులం కదా. మన జీవితం ఎంతకాలం మన ఈ లోక పర్యటన మనం ఎంతవరకు ఉంటుందంటే, మనం చనిపోయే వరకు ఈ లోక పర్యటన ఉంటుంది. తర్వాత మనం నిరంతరం జీవించేది పరలోక రాజ్యంలో దేవునితో మనం జీవిస్తాం. అది మర్చిపోయి మనకి ఇదే శాశ్వతం అనుకొని ఇదే శాశ్వతం తిరిగేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే ఈ యొక్క యవనస్తురాలు కూడా ఏం చేస్తుందంటే, స్నేహితులు చూడటానికి వెళ్ళింది. స్నేహితులకి చూడటానికి వెళ్ళిన క్రమంలో ఏం చేసింది అంటే, ఆ దేశము పరాయి దేశం. అది పరాయి దేశంలో మనంత జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనం ఒంగోలులో పుట్టి పెరుగుతూ ఉన్నాం. ఒంగోలు కాకుండా మనం ఏదో బెంగళూరు లేదా హైదరాబాద్ లేకపోతే ఇంకొక చెన్నైయో వెళ్ళామనుకోండి, ఎంత జాగ్రత్తగా ఉండాలి కదా. పరాయి దేశము, పరాయి పట్టణము, తెలిసిన వాళ్ళు కాదు, అంతా ఎలా ఉంటారో తెలియదు. అలాంటప్పుడు మనం ఇంత జాగ్రత్తగా ఉండాలి. కానీ ఈ రోజుల్లో వెళ్ళిన వాళ్ళు ఎలా వెళ్ళారు? ఇంట్లో నుంచి అలా వస్తున్నారా? రావట్లేదు. యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి, ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. లేదు, వాళ్ళు ఫ్రెండ్స్తో చెడ్డ అలవాట్లకు లోన్ అవుతున్నారు, చెడ్డ స్నేహాలకు లోన్ అవుతున్నారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా. ఇవన్నీ మనకేమవుతాయి? ఇవన్నీ మనకి అవమానకరం కదా. మన విశ్వాసం మనం కోల్పోతున్నాము అంటే అది మనకి అవమానం మనం తెచ్చుకుంటున్నామని అర్థం. మన విశ్వాసంలో మనం వెనకబడిపోతున్నాము అంటే అది మనకి అవమానం. మనము మందిరంలో ముందుండాలి, అలాగే దేవుని పనుల్లో ముందుండాలి. అలాంటి వాళ్ళు మనం స్నేహితులతోనో లేకపోతే బయటకనో లేకపోతే బయట పనులు తిరుగుతున్నాము అంటే మనం ఏమవుతున్నాము? విశ్వాస జీవితంలో వెనకబడిపోతూ ఉన్నాము. ఆ వెనకబడిపోవడమే మనకి అవమానకరంగా తయారవుతుంది. కాబట్టి బైబిల్లో ఇంకో చోట ఉంటుంది, మనము అన్ని విషయాల్లో స్వాతంత్రమే. అన్ని విషయాల్లో మనం స్వతంత్రం. చూడండి, 1 కొరింథీ చూడండి. ఇంట్లో అది చేయొద్దు అంటున్నారు, అక్కడికి వెళ్ళొద్దు అంటున్నారు, ఇక్కడికి వెళ్ళొద్దు అంటున్నారు, ఫ్రెండ్స్ని కలవద్దు అంటున్నారు. ఇవన్నీ మనం అనుకుంటాం. కానీ అంత స్వతంత్రం మనకు లేదా అని మనం ఎంతో బాధపడుతూ ఉంటారు ఈ రోజుల్లో యవనస్తులు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, 1 కొరింథీ 6వ అధ్యాయం 12వ వచనం. మనం అనుకుంటాం అన్నిటికీ నాకు స్వాతంత్రం ఉంది, నేను బయటికి వెళ్ళగలను, బండి మీద తిరగగలను, సినిమాకి వెళ్ళగలను, షికారుకి వెళ్ళగలను, ఊర్లు వెళ్ళగలను, స్నేహితులు కలవగలను, అన్నీ అనుకుంటాం. సెల్ ఫోన్లో గేమ్స్ ఆడుకోగలము. కానీ మనం ఏం చేస్తూ ఉన్నామంటే, మనకి దేవుడు ఇచ్చిన విధి ఒకటి ఉంది, దాన్ని మర్చిపోతా ఉన్నాం. అదేంటంటే అన్నిటి మనకి అదేంటంటే, మనము క్రైస్తవులుగా పుట్టిన మనము, మరి ముఖ్యంగా యవనస్తులుగా ఉన్న మనము అన్నీ చేయాలి. అన్నీ మనం చేయలేం. కొన్ని చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి, అది మనం మర్చిపోతా ఉన్నాం. అన్నిట్లో నాకు స్వతంత్రం ఉందనుకుంటున్నాం, కానీ కొన్ని మనం చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. అది దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అన్నిట్లో నీకు స్వతంత్రం ఉంది అనుకోవద్దు. కొన్ని నువ్వు చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి, వాటిని జాగ్రత్తగా మనం చూసుకోవాలి. చదవండి. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు, కానీ దేని చేత నేను దేని చేతను లోబరచబడనొల్లను. మనం దేనితో లోబడుతున్నాం? మనం దేనికి లోబడుతున్నాం? చూడండి ఒకసారి మనం ఆలోచించుకుందాం. యవనస్తులుగా పిలువబడుతున్నాం మనము, స్వతంత్రం ఉందనుకుంటున్నాం మనము. ఈ దేశపు స్వతంత్ర దేశంలో అన్నిటి యందు నాకు స్వతంత్రం ఉంది, నేను ఏదైనా చేయగలను, ఏదైనా చూడగలను, ఏదైనా చెప్పగలను అని అనుకుంటున్నాం. మనము దేనికి లోబడతా ఉన్నాం? దేవుని మాటకి మాత్రం మనం లోబడట్లేదు.
దేవుని మాటకు లోబడట్లేదు, కానీ అన్నిటికీ మనం అవకాశం ఇస్తున్నాం. అన్నిటికీ మనం అవకాశం ఇస్తున్నాము. మనం చేయగలిగిన పనులు మనం చేస్తున్నాము. దానికి మనకి ప్రతిఫలం ఏమొస్తుంది? మనకేమొస్తుందంటే అవమానం వస్తుంది. కాబట్టి యవన కాలంలో ఉన్న మనము, యవన జీవితంలో ఉన్న మనము యేసుప్రభువు వారు ఎలాగైతే లోకానికి వచ్చినప్పుడు ఆయన చిన్ననాటి నుంచి ఆయనకు ఆశ, ఆయన గోల్ ఏంటంటే దేవుని పని చేయాలి అని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి చిన్ననాటి నుంచి కూడా ఆయన ప్రణాళిక రూపించుకొని ఆ ప్రణాళిక ప్రకారం ఆయన ఎదుగుతూ వచ్చాడు. తన యవ్వన జీవితంలో దేవునికి బలమైన పనిముట్టు వలె తన తండ్రి చెప్పిన మాటని ఆయన నెరవేర్చినటువంటి గొప్ప కుమారుడిగా లోకం ఆయన్ని పిలుస్తూ ఉంది. లోకంలో ఉన్నటువంటి కుమారులందరిలో కల్లా మనం ప్రత్యేకంగా చూడదగ్గ కుమారుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు వారు. ఆయన లోకానికి వచ్చింది ఒక ఎత్తు అయితే, ఆయన జీవించిన జీవితం ఒక ఎత్తు. ఆయన జీవించిన జీవితము ఒక ఎత్తు అయితే, ఆయన చేసిన సేవ ఒక ఎత్తు. ఆయన 3 భాగాలు మనం చూసినట్టయితే బాల్యం ఒక దశ అయితే, ఆయన చేసినట్టు పని, కుటుంబంలో ఆయన చేయాల్సిన నెరవేర్చాల్సిన పనులు, తల్లిదండ్రుల పట్ల ఆయన చేయాల్సిన బాధ్యత, అదంతా చేసిన ఒక పని అయితే, 3వది తండ్రి చెప్పిన పని చేసినటువంటి గొప్ప కుమారుడు అన్నమాట. తన యవ్వన జీవితాన్ని మొత్తం దేవుని పనిలో ఆయన కొనసాగాడు. తన యవ్వన జీవితం, యవ్వన బలం అంతా ఆయన ఎవరి కోసం ఖర్చు పెట్టాడు? తండ్రి మాట కోసం. తండ్రి ఏదైతే మాట చెప్పి లోకానికి పంపించాడో, తండ్రి ఏ మాట అయితే చెప్పి లోకాల్లో ఆయన్ని విడిచిపెట్టాడో, ఆ తండ్రి మాటకి లోబడి ఆ పనిని నెరవేర్చినటువంటి గొప్ప కుమారుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. అలాంటి కుమారుని మనం ఈరోజు ఆయన పుట్టిన సందర్భాన్ని ఉద్దేశించుకొని మనం మాట్లాడుతున్నాము అంటే, ఆయన జీవితం కూడా మనం ఒకసారి మాట్లాడుకోవాల్సిన వారిగా మనం ఉండం. ఆయన బాల్యం గురించి మనం మాట్లాడుతున్నాము అంటే, ఆయన జీవితం కూడా మనం ఒకసారి మాట్లాడుకోవాలి. ఆయన జీవించిన విధానం కూడా మనం ఒకసారి మాట్లాడుకోవాలి. ఆయన లోకంలో ఎలాంటి సేవ చేశాడు, అది ఏ వయసులో చేశాడో కూడా మనం ఆలోచించుకోవాలి. కాబట్టి ఈ 4 మాటలు మనం చూసుకుంటూ, ఈ 4 మాటలు మనం ఒకసారి మళ్ళీ రిపీట్ చేసుకుంటూ, యేసుక్రీస్తు వారు లోకంలో ఎలా జీవించాడు, మనకి ఇచ్చినట్టు పని ఏంటి, మనకి స్వాతంత్రం ఉందని మనం అనుకుంటున్నాము, మనం ఫ్రెండ్స్ దగ్గరికి తిరుగుతున్నాం, కానీ మనకేమొస్తుందని చివరికి అవమానం వస్తుంది. మనం అన్ని పనులు చేయకూడదు, దేవుడు ఇచ్చాడు కదా, స్వాతంత్రం ఉంది కదా అని మనం అనుకోవద్దు, కానీ మనం అన్నీ చేయదగినవి లేవు లోకంలో. కాబట్టి మనం ఏ పని చేయాలి, ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎలా విశ్వసించాలి, ఎలా మన భక్తిని కాపాడుకోవాలో యేసుక్రీస్తు వారు ఒక ప్రణాళిక మనకి చూపించాడు, ఒక మాదిరి జీవితం చూపించాడు. కాబట్టి ఆ మాదిరి జీవితంలో మనం కూడా కొనసాగుతూ ఆయన రాజ్యంలో మనం కూడా ఎత్తబడే వారిగా మనం ఉండాలి. కాబట్టి మన యవన జీవితాన్ని, మన యవన బలాన్ని దేవుని కొరకే ఖర్చు పెట్టేటువంటి వారిగా మనం ఉండాలని ఈ 4 మాటలు నేను ముగిస్తూ. ఈ సమయంలో మనం 5:30 అయిపోయింది కాబట్టి మనం పిల్లలు స్కిట్ ప్రాక్టీస్ చేశారు. ఈ సమయంలో స్కిట్ వాళ్ళు వేస్తారు, మనం ఆ స్కిట్ ని చూద్దాం. కూడా ఏంటంటే, ఒక బాప్తీసం తీసుకున్న యవనస్తురాలు మొదట దేవుల్లో బాగుండి తర్వాత లోకంలో కలిసిపోయి ప్రార్థన చేసుకోదు, తల్లిదండ్రుల మాట వినదు. కాబట్టి అట్లాగా తన జీవితం ఉన్నప్పుడు ఏ విధంగా దేవుడిలో మళ్ళీ ఆవిడ తిరిగి సమకూర్చబడింది అనే విషయాలు ఈరోజు సండే స్కూల్ పిల్లల ద్వారా స్కిట్ వేయడం జరుగుతుంది. కాబట్టి అందరు జాగ్రత్తగా చూడాలని క్రీస్తునామమున మనం చేస్తున్నాం. నేను మళ్ళీ చివరిలో కలుస్తాను. ప్రీతి కనిపించండి, వస్తున్నా. హాహా అని ఆ రూమ్ లోనే ఉంటావా? వస్తున్నాను. ప్రేయర్కి వెళ్ళాలి, టైం అయిపోయింది. ఆమె అన్నాక వెళ్తావేంటి? నువ్వు చెప్పక్కర్లేదు, నాకు తెలుసులే. నేను వెళ్తా. ఫస్ట్ నువ్వు ఆ గదిలో నుంచి బయటికి రా. రెడీ అయ్యావా? అయ్యాను. ఇప్పుడే లేచాను, అప్పుడే రెడీ అయ్యావా? అయిపోయా. బైబిల్ ఏది? ఫోన్ ఉంది కదా. నేను ఫోన్ అడగలేదు, బైబిల్ ఏది అన్నా. ఫోన్ ఉంది కదా, బైబిల్ ఎందుకు? ఇంకా పాతకాలం మనిషిలా చేయకున్నాను. ఫోన్లోని టెక్నాలజీ వాడు. టెక్నాలజీ పెరిగిపోయింది. మొన్నే కదా పాస్టర్ గారు చెప్పింది బైబిల్ తీసుకెళ్ళమని. నేను తీసుకెళ్ళను. తీసుకెళ్ళు ప్రీతి. నేను తీసుకెళ్ళను డాడీ. ప్రీతి బైబిల్ తీసుకెళ్తే చూడడానికి బాగుంటుంది. అంటే ఇప్పుడు చూడటానికి బాగుంటుందని నన్ను తీసుకెళ్ళమంటున్నావా? అమ్మా తల్లి వెళ్ళు. తీసుకుపోతావా? తీసుకుపోవా? నేను తీసుకోను. ప్లీజ్ ప్రీతి తీసుకుపో. ప్రీతి సరే తీసుకుంటా. జాగ్రత్తగా నేర్చుకునిరా, సరేనా? సరే. ఇంకా ఎవరు రాలేదు. నేను చెప్తానే ఉన్నా మా డాడీ.
ఎవరు రారు అంటే వినడు. వీడేంది ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు? వీడు పెద్ద పరిశుద్ధిలాగా నటిస్తున్నాడు, బాగా ఓవర్ చేస్తున్నాడు. ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. నేను ఉండను, నేను ఇట్లానే ఉంటాను. పిచ్చి మాటలు తెప్పి ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళమంటున్నాను. ఆఫ్ కోర్స్ అవే. ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోను. వెళ్ళు, నేను ఎక్కడికైనా వెళ్తాను. ఫస్ట్ ఏం అక్కడ నుంచి నాకు ప్లేస్ ఉందో కూర్చోరాదు. నేను కూర్చుంటా, మీరు పోయి కూర్చోండి ఫస్ట్. కాదు ఏమైంది? ఏం అవ్వలేదు, మీరు పోయి కూర్చోండి ఫస్ట్. కాదు ప్రీతి అక్కడ ప్లేస్ ఉంది కదా కూర్చోరాదు. నేను కూర్చోండి, మీరు వెళ్ళండి. కాదు నీ దివ్యప్రసాద్ వాళ్ళ పాపే కదా? కాదు, దివ్య ప్రసాదే మా డాడీ. కాదు నీ దివ్యప్రసాద్ వాళ్ళ పాపే కదా? కాదు, దివ్య ప్రసాదే మా డాడీ. చాలా దాడి. హలో పాస్టర్ గారు. సరే పాస్టర్. ఈరోజు పాస్టర్ గారు అంట లేట్ అవుతుందంట, బస్సు ఏదో లేట్ అవుతుందంట. మనం ఈరోజు వాకింగ్ చదువుకున్నాం. బైబిల్ అన్న చెప్తాయి కానీ బైబిల్లో ఒక స్త్రీ ఉంది. ఎవరున్నారు? బైబిల్లో ఒక యవనస్తురాలు ఉంది. ఆ యవనస్తురాలు ఏం చేసిందంటే ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పకుండా వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఊరు వెళ్ళిపోయింది. ఆ ఊరికి వెళ్ళి ఆడ పాపం చేసింది. పాపం జరిగింది. ఆ పాపం వల్ల వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా నరహంతులు అయ్యారు. ఇప్పుడు అలా ఉండకుండా మనం అందరం సమాజంలో మంచిగా ఎదగాలి. అక్కడ ఉన్నారేమో, ఇక్కడ కూడా ఉండొచ్చేమో. ఉన్నారా లేరా ఏమో నాకు తెలియదు. ఇక్కడ కూడా ఉండొచ్చేమో. మీరు నన్నే ఫోకస్ చేసి చెప్తున్నారు కదా? కాదమ్మా, బైబిల్ అనేది చెప్పాను. కాదు, మీరు నన్నే ఫోకస్ చేసి చెప్తున్నారు, నేను వింటూనే ఉన్నాను. కాదమ్మా కాదు. అసలైనా మీకు వాక్యం చెప్పడం వచ్చా? బైబిల్ అనేదే కదమ్మా చెప్పాను నేను. కాదు, మీకు రాదు. కాదు, బైబిల్ అనేదే కదమ్మా నేను చెప్పాను. రాదు, మీకు వాక్యం చెప్పడం అస్సలు రాదు. నేను చెప్తానే ఉన్నా మా డాడీకి ఇట్లాంటిది ఏదో జరుగుతుందని. ఏం చెప్పరంటే వినడు. ఛీ, ఇలాంటి వాళ్ళ మనం అసలు ఉండకూడదు. సమాజంలో మంచిగా ఎదగాలి. సమాజంలో ఇలాంటి వాళ్ళకి దూరంగా ఉంటా మనం దేవుళ్ళు ఎదగాలి. ఇంకా మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి ప్రభు నీ బంగారు పదాలు కోట్లకు సూత్రాలు తండ్రి ప్రభావ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్నా తండ్రి ప్రభావ. వెళ్ళేటప్పుడు మీరే తోడుకుంటారని నమ్ము చిన్న ప్రార్థన సాధించడానికి తోడుకున్నా తండ్రి. ఆమె ఏం ప్రీతి వచ్చేసావా? వచ్చేసా. ఏం చెప్పారు ఈరోజు? ఏదో నేర్చుకున్నానులే. ఏం నేర్చుకున్నావు ఈరోజు? ఏదో నేర్చుకున్నాను చెప్తున్నావు కదా. ఈ మాట నువ్వు చెప్పాలనే వెయిట్ చేస్తున్నా. నువ్వు ఇంకెప్పుడు నేర్చుకుంటావు ప్రీతి మంచిగా మాట్లాడడం? నేను నేర్చుకోను ప్రీతి. నువ్వు ఇలా మాట్లాడితే అర్థమవుతుందా? నువ్వు దేవుడికి నచ్చవు. నేను ఎవరికో నచ్చాల్సిన అవసరం లేదు, నాకు నేను నచ్చితే చాలు. అప్పుడు నువ్వు నరకానికి వెళ్తావు. నేను వెళ్తాలే, మీరు పోండి ఫస్ట్. ఊరికే నరకం అనుకుంటూ ఎప్పుడు చూడు ఇట్టే మాట. నువ్వు రాకపోయినా అక్కడికే వెళ్తావు. సరే, నీకు దెబ్బలు పడక ఇలా మాట్లాడుతున్నావు. అవునా? కొడతావేమో, కొట్టు. హలో అన్న. ఎలా ఉన్నావు కింగ్స్? నేను బాగానే ఉన్నాను. నువ్వు ఎలా ఉన్నావు? నేను కూడా బాగానే ఉన్నా. ఇంట్లో వాళ్ళందరూ ఎలా ఉన్నారు? వాళ్ళందరూ బాగానే ఉన్నారు బై గాడ్స్ గ్రేస్. మీకు తెలుసా? ఒక నిమిషం. ప్రీతి కాఫీ తీసుకొనిరా. వస్తున్నా. ప్రీతి కాఫీ తీసుకొనిరా. ప్రీతి వస్తున్నా డాడీ.
నీకు ఒకటి తెలుసా, మన చర్చి మెంబర్కి కోవిడ్ వచ్చిందంట. వాళ్ళు ఈ రోజు స్వస్థ పొంది మన చర్చికి వచ్చారు. అవి వెరీ హ్యాపీ పడ్డారు. అండ్ ప్రీతి కాలేజ్కి వెళ్తున్నా వెళ్తుంది కింగ్స్. హలో, హౌ ఆర్ యు ప్రీతి? బాగున్నా. ప్రీతి సరిగ్గా చెప్పు, అతను ఎలా అడుగుతున్నాడో నువ్వు ఎలా చెప్తున్నావు? ఇందులో మంచిగా మాట్లాడటం చెడుగా మాట్లాడటం కూడా ఉంటాయా? ఆయన ఎలా ఉన్నావు అన్నాడు, నేను బాగున్నా అని చెప్పాను అంతే. సరే, ఏం కాదు, నువ్వు లోపల చూసావా కింగ్స్ తను ఎలా మాట్లాడుతుందో? తను అలా చేస్తుంటే నేను ఎలా మార్చాలో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ వయసే అంతే అన్నా. వాళ్ళకు గట్టి గట్టి చెప్పినా వినరు. వాళ్ళకి ఫస్ట్ చేసింది తప్ప ఏమి రాదు. ఈ ఎదురింట్లో వాళ్ళ అబ్బాయిని కొట్టింది, ఆయన నా దగ్గరికి వచ్చి తిట్టాడు. నేను చాలా బాధపడుతున్నా. చాలా అట్లానే చేస్తున్నాం. ఎట్లానే చేస్తుంది. మనకి ప్రార్థన ఒకటే మార్గం. ఎనీవే, నాకు పేషెంట్కి టైం అవుతుంది. బాయ్. ఎక్కడి ప్రీతి? మా ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంది, బర్త్డే పార్టీకి వెళ్ళాలి. అవునా? నెక్స్ట్ ఇయర్ మీ ఫ్రెండ్ బర్త్డే పార్టీ మార్నింగ్ పెట్టుకోమని చెప్పు. నేను చెప్పను, నేను వెళ్ళాల్సిందే. బాయ్. ఇంతసేపు అయినా వీడు రాలేదేంటి? ఇప్పుడే కదా ఫోన్ చేశాను. ఏ నా కారు బ్రేక్ ఎవరు తీసుకుంది? ఏ అర్థం లేకుండా దిగ్గా ముద్దనా పిల్లని ముద్దనా? ఓ పిల్లని ముద్దనా? అయ్యయ్యో, యాక్సిడెంట్ చేశాను, నేను చచ్చిపోయిద్దామా, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. హలో, ఎక్స్క్యూజ్ మీ, మీరేనా? నేను యాక్సిడెంట్ చేశాను, అక్కడ పడేసాను. అదే అక్కడ కొనుక్కోబెట్టి. ఓ ప్రీతి, యాక్సిడెంట్ స్టాప్. షిఫ్ట్ టు ఎమర్జెన్సీ ఆన్లైన్. కాల్ డాక్టర్స్. ట్రీట్మెంట్ చేసే ప్రాసెస్ మొత్తం కావాలి. నేను చెప్పాను సార్, మళ్ళీ చెప్పండి. సైకాలజీ టాపిక్ కాదు, మళ్ళీ చెప్పండి. పోయి పేషెంట్. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, జిరాక్స్ లేవా అంత తీసేనా? జిరాక్స్ కా సార్? ఎక్స్రే. వెయిట్ ఎంత? 5000 సార్. 5000 ఎంత? మా ఇంటి దగ్గర రూపాయలు ఇస్తారు. అయ్యి జిరాక్స్ కా సార్? ఎక్స్రే. ప్లేన్ లో ఉన్నాయని పార్టికల్స్ అని కనిపిస్తుంది. అన్నకు కాల్ చేద్దాం. హలో, ఎత్తట్లేదే అన్న, ఫాస్ట్ గెత్తు. హలో హలో అన్న, ఎక్కడ ఉన్నావు? నేను ఇంట్లో ఉన్నా. మన హాస్పిటల్ తెలుసుకో, అక్కడికి వచ్చి. నేను ఇప్పుడు రాలేదు, నాకు పని ఉంది. అది కాదు, ప్రీతికి యాక్సిడెంట్ అయింది. ప్రీతికి యాక్సిడెంట్ అయిందా? అమ్మో, వస్తున్నా. ప్రీతిని వెంటిలేటర్ మీద పెట్టి. ఎలా జరిగింది? మా అబ్బాయి యాక్సిడెంట్ చేసి ఇక్కడ పనుకోబెట్టి. అవునా, ఇప్పుడు ఎలా? నేను కష్టపడి దేవుళ్ళలో పెంచాను. నేను అంత చెప్పినా నా మాట వినకుండా ఇలా బయటకు వచ్చింది. సరే, ప్రార్థనే మార్గం. ప్రార్థన చేద్దాం. ప్రీతి, లేచేవా? నీకు ఒకటి చెప్పాలను. ఏంటది? నువ్వు మాక్సిమం 7 days మాత్రమే బతకగలవు అని మీ ఫాదర్స్ కూడా నేను చెప్పాను. ఏంటి 7 days మాత్రమే బతుకుతానా? ప్రీతి యాక్సిడెంట్ అయ్యి చనిపోబోతుంది కనుక 7 రోజులే బ్రతుకుదని చెప్పినప్పుడు తన మనసులో ప్రార్థన చేసుకుంటా ఉంటుంది. ఆ ప్రార్థన చేసుకున్నప్పుడు దూత దర్శనంలో కనపడి నువ్వు తిరిగి బ్రతుకుతావని చెప్పినప్పుడు తను తిరిగి బ్రతుకడం జరిగింది.
ఆ ప్రకారంగా ఆ అమ్మాయి పశ్చాత్తాపడటం వల్ల దేవుడు మరలా ఆమెకి జీవితం ఇస్తాడు. నేను విశ్వాసురాలను అయ్యిండి కూడా లోకంలో పడ్డాను. బైబిల్ చదవకుండా ప్రార్థన చేసుకోకుండా ఎప్పుడూ ఫోన్తో ఫ్రెండ్స్తోనే ఉండిపోయాను. నేను ఇలా ఉండడానికి కారణం కూడా అదే. కాబట్టి ఇప్పటి నుంచైనా నా రక్షణను కాపాడుకొని దేవుడి బిడ్డగా జీవిస్తాను. ప్రీతి, నువ్వు ఇంతవరకు విశ్వాసురాలుగా ఉండి లోకస్తురాలుగా జీవించావు కనుక దేవుడు నీకు గుణపాఠం చెప్పి ఇలా జరిగించాడు. కాబట్టి ఇక్కడ నుంచి అయినా నువ్వు లోకం నుంచి మారి దేవుల్లో జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. బైబిల్లో ఉన్న ప్రకారం మలాకి 4:2 అయితే నా నామమందు భయభక్తి గల వారి చుట్టూ నీతి సూర్యుడు ఉదయించెను, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును. ఈ వాక్యాన్ని నువ్వు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ నిత్యము దేవుని యందు భయభక్తులు గల దానిగా జీవించాలని కోరుకుంటున్నాను. ఇక నుంచి నువ్వు విశ్వాసురాలుగా జీవించి దేవుని బిడ్డగా మారాలి. దేవుడు నన్ను ఎంతో ప్రేమించి బ్రతకడానికి అవకాశం ఇచ్చాడు. కాబట్టి లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవకుడంబం. కాబట్టి వాటిని విడిచిపెట్టి నేను దేవుని బిడ్డగా జీవిస్తాను. ప్రభువా, నన్ను కాపాడినందుకు వందనాలు ప్రభువా. మంచిది. ఇప్పటి వరకు బాప్తీసం తీసుకున్న యవనస్త్రాలు బాప్తీసం తీసుకున్నప్పటికి కూడా దేవుల్లో ఉండకుండా లోకంలో కలిసిపోయి తల్లిదండ్రులకు అవిధేయురాలుగా జీవిస్తూ ఉంటారు. కాబట్టి ఆమె యొక్క జీవితాన్ని దేవుడు తిరిగి ఇచ్చాడు, ఎందుకంటే పశ్చాత్తాపడటం వల్ల. కాబట్టి లోకంలో ఉన్నదంతా శరీరాశ, నిద్రాశ, జీవగుణమం. కాబట్టి ఇవి యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు అని ఉంది. కాబట్టి ఆ ప్రకారంగా యవనస్తురాలు తొట్టిల్లింది, తిరిగి తల్లిదండ్రులు కూడా అవిధేయంగా ఉంది. కాబట్టి దేవుడు మరొక అవకాశాన్ని ఆమెకి ఇచ్చాడు. కాబట్టి దేవుడు రక్షణ పొందిన తర్వాత యవనస్తులు దేని చేత తమ నడుపును శుద్ధిపరచుకుందరు, దేవుని వాక్యం బట్టి జాగ్రత్తగా చూసుకుంటూ చేతనే కదా. కాబట్టి క్రమమైన విశ్వాసం అంటే సంఘ సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయటం, ఇవన్నీ బాప్తీసం తీసుకున్న వాళ్ళకి ఉండాలి. కాబట్టి అట్లాగా లేకుండా వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ తో కలిసి తను కొంత లోకంలో కలిసిన తర్వాత ఏ విధంగా జరిగింది అనేది మనం ఇప్పుడు దాకా చూసాం. కాబట్టి చేసిన సండే స్కూల్ పిల్లలందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాం. చాలా కష్టపడి చేసే